ప్రస్తుతం స్క్రీన్ మీద రెండు బాక్సులు మనం చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ బాక్స్ హైదరాబాద్ లో తాజా పరిస్థితిని చెప్తోంది. రైట్ సైడ్ బాక్స్ లో ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలంతా కూడా చేస్తున్న ఆందోళన. ప్రధాని నివాసం ముందు వాళ్ళంతా భీష్మించుకుని కూర్చుని వాళ్ళ డిమాండ్స్ కి ప్రభుత్వం ఒప్పుకునేంత వరకు ఆందోళన విరమించేది లేదు అంటూ పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీని కలిసి నచ్చజెప్పడానికి వాళ్ళ డిమాండ్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటాము, దీనికి సంబంధించి ఒక ప్రకటన చేస్తాము అని చెప్పి శాంతింపజేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ రాహుల్ గాంధీ వెనక్కి తగ్గే ఉద్దేశంలో లేనట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీలంతా కూడా 3 గంటలుగా నిరసనలు అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకు కనిపిస్తోంది. హైదరాబాద్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మురళీకృష్ణ, చూస్తుంటే చాలా అసాధారణమైన పరిణామాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. దఫాలుగా రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతున్నప్పటికీ ఇప్పటికీ ఎవరు తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇంతకీ పార్లమెంట్ లో చర్చకి కానీ రాహుల్ గాంధీ డిమాండ్స్ కి కానీ కేంద్రం ఒప్పుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మధ్యాహ్నం 3:30కి అనూహ్యంగా ప్రారంభమైనటువంటి ధర్నా ఇది దాదాపుగా 3 గంటలు కావస్తోంది. 3:30కి మొదలైనటువంటి కార్యక్రమం ఇప్పుడు సుమారుగా 6 గంటల 30 నిమిషాలు మరొక 10 నిమిషాలు కావస్తుంది. అంటే దాదాపుగా 3 గంటల పాటు దేశ ప్రధాని నివాసం ముందు ఈ స్థాయిలో ధర్నా జరగడం అనేది బహుశా దేశ చరిత్రలో మొదటిసారి చెప్పుకోవచ్చు. మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చూసాం. ఆ రోజు కొంతమంది ఎంపీలు అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్ళి ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేయడం, వెంటనే పోలీసులు వారిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ దాదాపుగా ఒక 3 గంటల పాటు ప్రధాని నివాసం ముందు ఇంతమంది ఎంపీలు కలిసి దానిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీతో సహా అక్కడ ఎంపీలందరూ కూడా ధర్నా చేయడం అనేది బహుశా ఇది ఒక దేశ చరిత్రలో ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా నేను చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని కొంత జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలని చెప్పి భావిస్తోంది. ఎందుకోసం అంటే నిన్నటి కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థుల ధర్నా, పెద్ద ఎత్తున హింసాత్మక కార్యక్రమాలు, లాఠీ చార్జీలు, దేశమంతా కూడా అట్టుడుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీయే స్వయంగా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తుంటే, దట్టు ప్రైమ్ మినిస్టర్ నివాసం ముందు ధర్నా చేస్తుంటే ఈ వ్యవహారాన్ని మరింత రఫ్గా హ్యాండిల్ చేస్తే సమస్య మరింత తీవ్రమైనటువంటి ఆస్కారం ఉందని చెప్పి భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా జితేంద్ర సింగ్ని రంగంలో దించింది. జితేంద్ర సింగ్ని వయా మీడియాగా అటు కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షాతోనూ, ఇటు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీతోనూ సంప్రదింపులు జరపడం కోసం జితేంద్ర రంగంలో దించి ఆయన ద్వారా చర్చలు జరిపేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆయన దఫాలుగా ఇప్పటికే అటు రాహుల్ గాంధీతో మాట్లాడారు, మా అమిత్ షాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరికీ మధ్య కొంత సమన్వయం కుదిర్చి ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నం పెద్దగా ఫలించడానికి కనిపించట్లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడితో సహా ఎంపీలందరినీ కూడా ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ నివాసం ముందు నుంచి లిఫ్ట్ చేసి, అంటే బలవంతంగా అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది మనకి ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ముందు ప్రస్తుతం ఉన్న అవకాశాలు ఏంటి, ఏం ఆప్షన్స్ కనిపిస్తున్నాయి? ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్ దగ్గర నుంచి కూడా విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ఆందోళనలు జరుగుతూనే వచ్చాయి. కానీ ఇవాళ మనం చూస్తున్నది నెక్స్ట్ లెవెల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ దీక్షని కానీ నిరసనని కానీ విరమించే పరిస్థితి కనిపించట్లేదు అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యవహారంలో మనం గమనిస్తే కాక్రోచ్ పార్టీ కావచ్చు, లేకపోతే కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, చిన్న పార్టీలు కావచ్చు, ఆమ్ ఆద్మీ లాంటి ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒకవైపు అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా టేక్ ఓవర్ చేయాలని చెప్పి భావిస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్ పార్టీ ఒక 5 కీలకమైనటువంటి డిమాండ్లు పెట్టింది. 5 కీలకమైన డిమాండ్లో మొదటిది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విధంగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆయన నైతిక బాధ్యత వహించాలి నీటి వ్యవహారంలో అనేది ప్రధానమైన డిమాండ్. అది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చేస్తున్నటువంటి డిమాండే. అదే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ముందు వచ్చింది. అది ఒక కీలకమైనటువంటి డిమాండ్. దాంతోపాటుగా నీట్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి ఒక ప్రకటన చేయాలి. దాంతోపాటుగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి లోక్సభలో ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి లోక్సభలో చర్చ జరగాలి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి, హోంమంత్రి స్వయంగా దీనికి సమాధానం చెప్పాలి. అలాగే ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్ల వెనకాల ఒక కుట్ర కూడా దాగి ఉంది అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది. కేవలం ఇది విద్యార్థులు చేసినటువంటి ఆందోళన కాదు, విద్యార్థుల ముసుగులో కొంత పెద్ద ఎత్తున అరాచక శక్తులు చొరబడి దీన్ని కొంత వైలెంట్ గా